ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అసాధారణ గర్భం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? అసాధారణ గర్భం అనేది ఫర్టిలైజేషన్ అనేది యూజువల్లీ ఏంటి ఫాలోపియన్ ట్యూబ్స్ లో, వెదర్ రైట్ కానివ్వండి లెఫ్ట్ కానివ్వండి, ఫాలోపియన్ ట్యూబ్స్ లో జరిగిన తర్వాత అది వచ్చి రివర్సల్ గా వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యి బిడ్డ అనేది సాధారణ గర్భంలో పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కోసారి అసాధారణంగా ట్యూబ్ లోని బిడ్ ఎంబ్రియో అనేది డిపాజిట్ అయిపోవడం, అక్కడే ఎదగడం అనేది స్టార్ట్ అవ్వడం, ఇంప్లాంటేషన్ జరగడం అనేది జరిగినప్పుడు దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఒక్కోసారి ఏంటి ఇది అసెండింగ్ గా ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళి పొట్టలో కానివ్వండి అండాశయం పైన కానివ్వండి అతుక్కొని అక్కడ ఇంప్లాంటేషన్ జరిగి అక్కడ ఎదుగుతూ ఉన్నట్టయితే కూడా దాన్ని అసాధారణ గర్భం కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ అసాధారణ గర్భం అనేది మోస్ట్ కామన్ ఎక్కువ అయ్యేది ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఒవేరియన్ ప్రెగ్నెన్సీస్. అబ్డామినల్ ప్రెగ్నెన్సీస్ అనేది చూసేది చాలా తక్కువ శాతం మందిలో. ఇంకా కార్నియల్ ప్రెగ్నెన్సీ అనేది కూడా గర్భసంచిలోనే అంటే సెంటర్ భాగంలో లోపల భాగంలో డిపాజిట్ అయ్యి ఇంప్లాంట్ అయినట్టయితేనే అది సాధారణమైన గర్భం అంటారు. అదే విధంగా ఎప్పుడైతే గర్భం అనేది కార్నియల్ అంటే కార్నియల్ ఎండ్ నియర్ టు ట్యూబ్స్ అనేది డిపాజిట్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అయ్యి పెరుగుతూ ఉన్నట్టయితే కూడా కార్నియల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో అదే విధంగా ఒక్కోసారి ఏంటి సర్విక్స్ కింద వరకు వచ్చి రివర్సల్ గా ఎప్పుడైతే గర్భసంచి నుంచి దాటి కిందకు వచ్చి గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అంటూ ఎదగడం అనేది జరుగుతుంది. ఈ ప్రెగ్నెన్సీని సర్వైకల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఇన్ని రకాలుగా అబ్నార్మల్ అసాధారణ గర్భాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.